హాయ్ హలో ముందుగా మనం గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా గులాబ్ జామున్ ప్యాకెట్ని పౌడర్ తీసుకొని ఈ విధంగా ఆ పిండిని మనం మెత్తగా శుతి మెత్తగా కలపాలి. అలా కలిపిన దాన్ని కాస్త మనకు వాటర్తో ఎక్కువ మన్నిక లేకుండా చిన్నగా దాన్ని కలుపుకోవాలి. ఆ పిండిని చిన్నగా మనం శుతి మెత్తగా ఉంటలుగా చేయాలి. అలా ప్రెస్ చేయడం ద్వారా మనకు పగుళ్ళు రాకుండా ఉంటాయి. చూసారుగా. సో ఈ విధంగా మనం ఉంటలు చేసి పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నటువంటి ఆ ఉంటల్ని పాక పట్టినటువంటి చక్కెర పాక రెడీ చేసుకోవాలి. అలాగే తగు మోతాదులో ఆయిల్ని కూడా రెడీ చేసుకోవాలి. మనం ఉంటలు ఇలా పగళ్ళు రాకుండా ఇలా చేసుకున్న తర్వాత ఆ ఉంటలన్నీ కూడా మనం ఆయిల్లో మనం వేయించాలి. అది ముదురు గోధుమ రంగు వచ్చేంత వరకు వాటిని మనం వేయించాలి. వేయించినటువంటి ఈ గులాబ్ జామున్లను తిరిగి మనం చక్కెర పాకులోకి వేయాలి. ఇంతటితో మనకు గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. వావ్, వాట్ ఎ టేస్టీ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా గోధుమ రంగు వచ్చేంత వరకు చూద్దామా ఫైనల్ రిజల్ట్ మనకు ఎలా వస్తుంది. వావ్, చూసారా అండి. సో ఎక్సలెంట్గా చూడగానే మనకు నోరు ఊరిపోతుంది కదా. సో ఈ విధంగా మనం గులాబ్ జామున్ని రెడీ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్, వాట్ ఏ గులాబ్ జామున్, టేస్టీ, ఇట్స్ సో స్వీట్. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ అగైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.